ఆ ముగ్గురు హీరోల్లో యాక్చువల్గా చెప్పుకోవాలంటే నీకు ఎక్కువ పేరు వచ్చింది. సార్ దట్ ఈస్ జస్ట్ ఆడియన్స్ బీయింగ్ కైండ్ సార్. బట్ ద క్యారెక్టర్స్ అలా డివైడ్ అయ్యాయి సార్. అంటే ఇప్పుడు ఇట్ వాజ్ అ ఫనీ ఫిల్మ్, ఇట్ వాజ్ అ కామెడీ ఫిల్మ్. సో కామెడీ చేయడానికి నాకు ఎక్కువ స్కోప్ ఉండేది కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ నా ప్రకారం అయితే క్యారెక్టర్స్ వర్ ఈక్వల్లీ డివైడెడ్ సార్. ఇప్పుడు సార్ మీరు చూడండి సార్, ఇప్పుడు సినిమా మొత్తం నాకు ఎక్కడ హీరోని ఉండదు సార్. నాకు ఒక రొమాంటిక్ కామెడీ నెక్స్ట్ చేయాలంటే అసలు నేను ఒక లవర్ బాయ్గా సెట్ అవుతాను లేదో నాకే తెలియదు సార్. ఎందుకంటే అది మనోజ్ క్యారెక్టర్కి వెళ్ళింది. అండ్ ఒక కాలేజ్ టాపర్, ఒక కైండ్ ఆఫ్ ఒక యాక్షన్ చేయగలిగే ఒక టచ్ ఉన్న క్యారెక్టర్ అశోక్. అది నాకు కుదరలేదు. అది నాకు కూడా ఇప్పుడు యాక్షన్ చేయాలంటుంది, బట్ అది ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంది సార్. ఇప్పుడు లవ్ ఒకరికి ఉంది, ఒక పెయిన్, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ ఒకరికి ఉంది, ఒక హ్యూమర్, ఒక లైట్ హార్టెడ్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఉంది. సో అలా డివైడ్ అయింది సార్. నేనైతే పర్సనల్గా నాకే పేరు వచ్చింది అలా. అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, ఆడియన్స్ ఇచ్చిన తీర్పే కదా అది. ఏమో సార్ నాకు తెలియదు సార్. మోర్ ఎవర్ ఈవెన్ ఫిలింఫేర్లో కూడా బెస్ట్ డెబ్యూ హీరోగా నీకే అవార్డు వచ్చిందిగా సార్. దానికి ఏ విధంగా ఆన్సర్ నాకు తెలియదు సార్. ఎందుకంటే నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇమీడియట్ కాల్ చేసింది మనోజ్ క్యారెక్టర్ ప్లే చేసిన రామ్ నితిన్, అశోక్ క్యారెక్టర్ ప్లే చేసిన నితిన్. సో మేము దాన్ని అలా ఎప్పుడు చూడలేదు సార్. దే వర్ వెరీ హ్యాపీ ఫర్ మీ. కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. సో ఒకరికి అవార్డు వచ్చింది. ఇక్కడ అసలు గోవాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు పార్టీకి టైం ఉండదు సార్. అందరూ అనుకుంటారు షూట్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని, అసలు టైం ఉండదు సార్. పొద్దున్న 5 గంటలు వేస్తే నైట్ 11 పడుకోవడానికి ఉంటుంది సార్. ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి.